నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలో మైలార గ్రామ సమీపంలో గత ప్రభుత్వం శ్రీ ఉమామహేశ్వర ప్రాజెక్టు ప్రతిపాదనలు చేశారు. అయితే ముంపుకు గురవుతున్న భూమి కోల్పోతున్న రైతులు ప్రాజెక్టు మాకొద్దు, మా భూములే మాకు ముద్దు అంటూ ఈరోజు బల్మూరు మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ముందు నిరసన చేపట్టారు. ప్రాజెక్టు నిలుపుదల చేయకపోతే ఆయా చుట్టుపక్కల గ్రామాల రైతులు ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు. మా తోటి సంప్రదించకుండా ప్రాజెక్టు పనులు మొదలు పెడితే మా ప్రాణాలు పోయినా ఇక్కడి ప్రాజెక్టు పనులు ఆపే వరకు పోరాడుతాం. బల్మూరు గ్రామ శివారులోనివే 1765 ఎకరాలు పోతుంది. 2200 ఎకరాలలో ఇది 1765 ఎకరాలు ఒక బల్మూరు గ్రామాందే పోతుంది. కాబట్టి ఈ ప్రాజెక్టు వల్ల ఊరు కూడా ఉండదు. ఈ ప్రాజెక్టు మనకి ఏమవుతుందంటే 15 నుంచి 20 మీటర్ల హైట్ పెరుగుతుంది. హైట్ పెరగడం వల్ల ఊర్లో ఇళ్ళు కూడా ఉండవు. కాబట్టి ఈ ప్రాజెక్టును మేము వ్యతిరేకిస్తున్నాము. మాకు నీరు అవసరం లేదు. ఏ రైతు కూడా దీనికి సమ్మతంగా లేరు. ఈ రైతు సమ్మతం లేని ప్రాజెక్టులు ఎక్కడ నిలవలేదు. కాబట్టి ఈ రైతు సమ్మతం లేని ప్రాజెక్టులు కట్టొద్దని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. నా పేరు లక్ష్మయ్య, బల్మూరు నాది. ఇదివరకు చేసిన ఎక్కడ చేసిన ప్రాజెక్టులు కట్టినా అక్కడ రూపాయలు అందలేదు. వాళ్ళు కన్నమ్మ కోస ఇస్తున్నారు. మా దగ్గర వేసినా మాకు రూపాయి రాదు. మాకు ప్రాజెక్టే అవసరం లేదు. ఏమైనా ఇంతవరకు మా పెద్దలు బతికినట్టు బతాం. మాకు నీళ్ళతోటి అవసరం లేదు. ఏడైనా బోయమాటలు చెప్పిండ్రు, అన్ని సముద్రాలు కట్టిండ్రు. ఏడ లిల్లీ లేవు. ఏడ ఎవరికి ఏమి ఇయ్యలేదు. ఎవరికి రూపాయి ఇయ్యలేదు. సెంట్రల్ గవర్నమెంట్ కట్టినాము అట్లా ఇట్లా అన్నారు. తొబ్బిండ్రు, వేసుకెళ్ళిండ్రు. అది లిల్లీ లేవు. వాళ్ళు తెచ్చింది వీడు తెచ్చింది. చెరకలు పోయింది అంతవరకే. ఎస్టీ ఎరకలు మేము బాలమ్మ నా పేరు. మాకు రిజర్వేషన్ వద్దు. మాకు కాలువ తీస్తామంటేనే మేము అన్ని ఒప్పుకున్నాం. కాలువ లేదు. ఇప్పుడు మాకు ఆ నీళ్ళు వద్దు, ఏమొద్దు. మా భూములన్నీ బల్మూరు భూములన్నీ పోతున్నాయి. మేము బతకలేకపోతున్నాం. మాకు వాన నీళ్ళకే పండించుకుంటాం. కానీ మాకు కాలువలు వద్దు, ఏది వద్దు. మాకు మిమ్మల్ని ఇట్లానే మేము గెలిపియలే. మా భూములు మాకు కావాలి. మేము మా కష్టాలు చేసుకొని మేము బతుకుతాం. మాకు ఏది వద్దు, నీళ్ళు వద్దు, ఏది వద్దు. మాకు నీళ్ళే వద్దు. మాకు నీళ్ళు వద్దు. తెలిపి పని చేయొద్దు. బల్మూరు మాకు ప్రాజెక్టు వద్దు. మేము చిన్నకారు రైతు, పెద్దకారు రైతులు ఉన్నాం. మా ఊరు లాస్ అయినాక మా పంట పండే పొలాలు పోతాయి. నెక్స్ట్ మా ఊరు జాలు పడిపోతాయి. మాకు కాలువలొద్దు, నీళ్ళొద్దు, నిప్పులొద్దు. ఇన్ని నుంచి మేము ఈ నీళ్ళతోని, కాలువలతోని, డాముతోని దాని లెక్క మేము కాలువలకి మేము బతకలేదు. మాకు ఇప్పుడు కాలువ చెరువు పెద్దగా మేము నడతలేము. మేము ప్రత్యేక తెలంగాణ కావాలన్నప్పుడు తెలంగాణ తీసుకున్నాక మాకు కొత్తగా మాకు మళ్ళీ ఇప్పుడు ఏం చూపించారంటే మీ ఊరికి ఇది డామ్ వస్తుంది, పెద్ద రిజర్వేర్ వస్తుందని మనం భయపెట్టారు. ఇప్పుడు వంశకు చేసిన ఆయన ఏమంటున్నారంటే వాళ్ళంతా చేసిపోయి నేను చేస్తాంటారు. నువ్వు చెయ్యొద్దు. ఆయన చేసిపోయినా ఆయన మళ్ళీ రాడు. నువ్వు వచ్చినవి దీన్ని ఆపాలి. మేము రైతులం బతకలేము. మేము నాశనం అయినాక మళ్ళీ ఇంకోసారి జీవితంలో నువ్వు మళ్ళీ ఓటే అని మళ్ళీ బల్మూరికి రాలేవు. బల్మూరు అడగలేవు. బల్మూరే నాశనం అయినాక నువ్వు మళ్ళీ బల్మూరికి రోడే ఉండదు. నువ్వు రానికే ఆస్కారం రాజకీయ నాయకులకు. మాకు ఈ డాములే వద్దు, మాకు కాలువలే వద్దు. అసలు ఏ పొలాలలో మాకు నీళ్లు నిప్పొద్దు. మాకు దేవుడిచ్చి నీళ్ళు చాలు. మేము ఆ నీళ్ళతోనే బతాం. ఆ నీళ్ళతోనే సస్తాం. పంటలు పండే బాగుంది, పండకపోయినా బాగుంది. ఒకసారి కాలం అయితే ఒకసారి కాలం కాదు. మాకు ఆ నీళ్ళే కావాలి, దేవుని వర్షాలే కావాలి. దేవుని నీళ్ళతోనే మేము బతకాలి. కానీ మీ చేతికుంటా మీ రాజకీయ డాములతోని, మీ రాజకీయ నాయకులతో మేము బతకలేము. మేము మాకొద్దు. మేము కష్టపడి భూములైన పక్షాలు మేము మాకు భూములు కావాలి. ఇది మాకు కావాల్సిన మా సుఖ సంతోల జీవితాలు. అయితే మాకు ఈ నీళ్ళు వద్దు. మాకు ఈ నీళ్ళు వద్దు, ఈ కాలు వద్దు. మీ జోలే మాకు అవసరం లేదు. మాకు ఈ చిలకలు ఉంటాయంటేనే మేము గెలిపించినాం. మాకు ఓన్ వస్తే తనాన్ని నడుకుంటాం, జొన్నలు వేసుకుంటాం, ఆంధ్రాలు వేసుకుంటాం, బతాం. నీళ్ళే అవసరం లేదు మాకు. ఈ సాధ్య చూసుకోకూరి, మళ్ళా గెలిచేది చూసుకోవాలి. ఈయన కానీ ఇంకొకరు కానీ మేము అట్లానే గెలిపించినాం. ఊరంతా ఒకటే. మాకు నీళ్ళు వద్దు సార్. ఊరికి కాలువ వద్దు. ఉన్నట్టే ఉంటాం, బతికిదాం. కానీ మేము మాకు అవసరం లేదు. ఆ భూములు పోయినాక నేను నా పిల్లలు ఎట్లా బతాం? ఆ శిల్క పోయినాక మేము ఎట్లా బతాం చెప్పురి. ఆ శిల్క బరాబరి అయినా మాకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు ఇప్పిర్రి.